ప్రతిపక్షం కావాలని ముష్టి వాళ్ళ కన్నా దారుణంగా అడుక్కుంటూ మరి ఈ అసెంబ్లీ చుట్టూ నిన్న వచ్చారు, ఎందుకు వచ్చారో కూడా తెలియదు, ప్లకార్డులు ఎట్టుకుని వచ్చి మాకు ప్రతిపక్షం కావాలని అడుగుతూ ఉన్నారు. అతనికి మతి భ్రమించిందనే మాట ప్రతి ఒక్కరిలోనే ఉంది. చదువుకున్న ప్రతి ఒక్కరు అతను మాట్లాడి తీరు బట్టి, అతను చేసే వెకిలి చేష్టలను బట్టి అతనికి మతి భ్రమించింది. లండన్ మందులు వికటించాయి, హైపవర్ అయిపోయింది ఆయనకి ఆ మందులు. ఆ ప్రభావంతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని అందరికీ అర్థమవుతోంది. మరి మనం చూసాం, బట్టలు ఉడదీస్తా అన్నారు. ఆల్రెడీ రవీంద్ర గారు చెప్పినట్టు 164 మందికి ప్రజలే బట్టలు ఇప్పారు. వాళ్ళకి ఇంకా 11 మంది మిగిలారు. మరి బట్టలు ఇప్పి చూసి నైజం ఏంటో ఆయనకి అర్థమవుతుంది. కానీ అధికారులు తీసుకుని వచ్చి బట్టలు ఇప్పిస్తానంటాం. అలాగే మగవాళ్ళంటే ఇష్టపడుతున్నాడు ఈ మధ్య, అందంగా ఉన్నాం మగవాళ్ళు.